సాధారణంగా కంటి ముందు కాస్త ఎర్రటి రక్తం కనిపిస్తేనే మనలో చాలా మంది వెన్నులో వణుకు పుడుతుంది, కళ్ళు తిరుగుతాయి. అలాంటిది మీరు ఒక సముద్రం ఒడ్డున నిలుచుని ఉన్నారు. ఆ సముద్రం మొత్తం ఎర్రటి రక్తవర్ణంతో నిండుకొని ఉంది. ఎర్రటి కెరటాలు మీ మీదకు ఎగిసి ఎగిసి పడుతున్నాయి. ఆ సముద్రం బీచ్ నుంచి కంటి చూపు మేర ఎక్కడ చూసినా ఎర్రటి నీళ్లే ఉన్నాయి. ఇక మీ కాళ్ల దగ్గరికి చేరుతున్న నీళ్లు కూడా రక్తంలా ఎర్రగా ఉన్నాయి. దేవుడా, ఈ సీన్ ఊహించుకోవడానికే ఒళ్ళు గగురు పొడుస్తోంది కదా. అయితే ఇదంతా మన కోసం కల్పితం కావచ్చు, కానీ ఇరాన్లో ఇది కంటి ముందు కదలాడుతున్న నిజం. అక్కడి ఓ సముద్రం ఉన్నట్టుగా ఉండి రక్తవర్ణం నీళ్లతో నిండిపోయింది. దీంతో ఆ బీచ్లోని ఇసుక కూడా మొత్తం రక్తం రంగుతో తడిచిపోయింది. దీన్ని చూడ్డానికి స్థానికులకు ధైర్యం సరిపోవడం లేదు. ఇక కొందరు మాత్రం గుండెను గట్టిగా చేసుకొని బీచ్ దగ్గర నిలబడి ఎరుపెక్కిన సముద్రాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ సముద్రం ఎరుపెక్కడానికి కారణమేంటి? ఇది ప్రళయానికి సంకేతమా, లేక ప్రకృతి రహస్యమా, లేక భౌగోళిక ఆవిష్కృతమా? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. రక్తవర్ణంతో మెరిసిపోతున్న సముద్రం ఇరాన్లోని హోర్మోజ్ ద్వీపంలో ఉంది. ప్రస్తుతం ఈ సముద్రాన్ని చూడ్డానికి ఓవైపు భయం వేస్తుంటే, మరోవైపు ప్రకృతి అద్భుతం కంటి ముందు ఆవిష్కృతమవుతోంది. ఎరుపు రంగు ప్రకృతి విస్తారమైన రంగురంగుల కాన్వాస్ని సృష్టించినట్లుగా కనిపిస్తోంది. హర్మోజ్ ద్వీపం సహజ ఎరుపు రంగు ఒక అద్భుతమైన దృశ్యం. ఇది మాయో మంత్రమో కాదు, ఇది భూమి ఉపరితలంపై జరిగే సహజ భౌగోళిక ప్రక్రియల గురించి మనకు అవగాహన కల్పిస్తోంది. సహజ అంశాలు, వాతావరణం కలిసి భూమి ప్రత్యేకమైన రంగుల్ని ఎలా సృష్టిస్తాయో అందుకు నిదర్శనం ఈ హార్మోజ్ సముద్రం. ఈ దృశ్యం శాస్త్రవేత్తలకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కూడా ఓ ఆకర్షణమైన అనుభవం. అంతేకాదు, ఇది భూమి, అంగారక గ్రహం మధ్య సంబంధాన్ని తెలియజేస్తోంది. దీంతో ఇది మార్స్ గ్రహం ఉపరితలాన్ని పోలి ఉండే సహజ సురక్షితమైన ఓ అద్భుతం. అయితే ప్రతి ఏడాది ఇరాన్లోని హర్మోజ్ ద్వీపం భారీ వర్షాల తర్వాత ఎర్ర రంగు బీచ్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అదేవిధంగా ఈసారి కూడా హోర్మోజ్ ద్వీపంలోని సాహెల్ సోర్క్ మరోసారి దాని అద్భుతమైన అంతు చిక్కని అందంతో ప్రపంచం దృష్టిని తన వైపు మళ్లిస్తోంది. ఇటీవలి భారీ వర్షాల తర్వాత ద్వీపం బీచ్లు, సముద్ర తీరాలు ఎరుపు, రక్తం రంగులోకి మారాయి. చూడగానే వింతగా, ఇదేదో మిస్టీరియస్ గ్రహాంతరం ప్రదేశంగా కనిపించే ఈ రంగు వాస్తవానికి సహజమైందే, పూర్తిగా సురక్షితమైంది. ప్రకృతి ఎరుపు రంగుతో గీసిన అద్భుత కాన్వాయ్ చిత్రంగా కనిపిస్తున్న ఎర్రటి సముద్ర కెరటాల వెనుక పెద్ద సైంటిఫిక్ రీజనే ఉంది. ఈ చిన్న ద్వీపం ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం వల్ల ఇలాంటి అద్భుతం సంభవిస్తోంది. పెర్షియన్ గల్ఫ్ హార్మోజ్ జలసంధికి సమీపంలో ఉన్న హార్మోజ్ ద్వీపం దాని రంగురంగుల స్థలాకృతి, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నేల, పర్వతాలు ఐరన్ ఆక్సైడ్తో, ముఖ్యంగా హెమటైట్ అనే ఖనిజంతో సమృద్ధిగా ఉంటాయి. ఇక ఈ హెమటైట్ అనేది భూమిపై ఎరుపు రంగును ఉత్పత్తి చేసి సహజ ఐరన్ ఆక్సైడ్ అంటే ఇనుప తుప్పు పట్టిన తరువాత ఏర్పడే లక్షణం. ఈ ఖనిజం ఉండటం కూడా అంగారక గ్రహం ఉపరితలంపై కనిపించే ఎరుపు రంగుకు దోహదం చేస్తుంది. వర్షం పడినప్పుడు నీరు ఈ ఇనుము అధికంగా ఉండే పర్వతాలు, నేల గుండా ప్రవహిస్తుంది. హెమటైట్ కణాల్ని సముద్ర తీరానికి తీసుకెళ్తుంది. దీనివల్ల సముద్రపు నీరు, ఇసుక ఎరుపు రంగులోకి మారుతాయి. అయితే హోర్మోజ్ ద్వీపంలోని నేల, రాళ్లు, ఉప్పు గోపురాలు, అగ్నిపర్వత శిథిలాలు వివిధ ఖనిజాలతో కూడున్నాయి. ఓచర్, జిప్సం, ఇనుప ఖనిజం నేలలో ప్రముఖంగా ఉంటాయి. స్థానికులు ఈ ఖనిజాల్ని ఉపయోగించి సాంప్రదాయ రంగుల్ని సృష్టిస్తున్నారు. ఈ సహజ రంగు మార్పు కేవలం కాలానుగుణంగా మాత్రమే జరుగుతుంది. దీంతో తీర ప్రాంత వాతావరణానికి ఎలాంటి హాని జరగదు. అయితే స్థిరమైన, తగినంత నియంత్రణ లేకుండా ఉపరితల నేల కోత క్రమంగా ద్వీపం స్థలాకృతిని మారుస్తోంది. కాబట్టి పర్యావరణ నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీన్నే బ్లడ్ రైన్ అని కూడా ఇరానీయులు పిలుస్తారు. ఇది ద్వీపం సాంస్కృతిక, ఆర్థిక చిహ్నం. వర్షం తర్వాత పర్యాటకులు, శాస్త్రవేత్తలు ఈ సహజ రంగు అద్భుతాన్ని చూడ్డానికి తరలి వస్తారు. కొందరు మాత్రం రక్తాన్ని తలపించేలా ఉండే ఆ ఎరుపెక్కిన సముద్రాన్ని చూసే ధైర్యం చేయరు. అయితే ఇది భూగర్భ శాస్త్రం, వాతావరణం, రసాయన శాస్త్రం మధ్య ఒక ప్రత్యేకమైన సంగమాన్ని కంటి ముందు ఆవిష్కరిస్తోంది. ఇక ప్రకృతి ఎరుపు రంగుతో గీసిన అద్భుత కాన్వాయ్ చిత్రంగా కనిపిస్తున్న ఎర్రటి సముద్ర కెరటాల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలోని డైలాగ్ "తీరంలోని కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి" అన్నట్లుగా వీడియోలోని ఎర్రటి సముద్ర కెరటాలు కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు.